వార్త కూడా నేను అందించడం జరుగుద్ది. అదేవిధంగా చాలా ఇష్యూస్ మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నిరంతరం మీతో చర్చలు చేస్తూనే ఉన్నాం. గతంలో నెలకు 200 కూడా ఇచ్చేది కాదు, 100-150 ఇస్తే కూడా చాలా ఎక్కువ ఉండే మీ బెనిఫిట్స్. వాటిని మీతో చర్చలు చేసి అటు ఇటు ఇటు అటు అన్నిటిని తగ్గించుకుంటా దాన్ని పొదుపు సంఘం సభ్యుడిలాగా మారి మీకు దాదాపుగా 750 కోట్లు 700 800 మన కొంత ఎక్కువ కూడా ఇచ్చినాం. ఏ మాత్రం నాకు వెసులుబాటు దొరికినా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీ హక్కు, ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు, నాకు తెలుసు. మీ బెనిఫిట్స్ అనేటివి మీరు కష్టపడి జమ చేసుకున్నాయి, ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకం ఉండి మీరు జమ చేసుకున్నాయి. కాపలాదారుగా ఉండాల్సిన వాడు అవి లేవు అని అనడం సమంజసం కాదు. కాకపోతే నాకు 11-12 వేలు పేరుకపోవడం, ఇప్పుడు ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపుగా 600-700 కోట్లు 1000 కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల 58 నుంచి 61 పెంచడం వల్ల ఈరోజు ప్రతి నెల దాదాపుగా నాకు తెలిసి 1000 మంది రిటైర్ అవుతున్నారు, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. ఒక ప్రభుత్వ ఉద్యోగి అటెండర్ నుంచి మీ గ్రూప్ 1 ఆఫీసర్ వరకు ఎవరన్నా రిటైర్ కానీ యావరేజ్గా నాకు 1 కోటి రూపాయల భారం. మినిమం 50 లక్షలు, ఎవరైనా సీనియర్ ఆఫీసర్ అయితే 1,20 లక్షలు 1,30 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరుతున్నప్పుడు జీతభత్యాల భారానికంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్నాడు అంటే ఆర్థికంగా భారం ఉన్నది. వాటి అన్నిటిని కూడా లెక్క పెట్టుకొని మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ 31 మార్చ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్లో పెద్ద ఎదుగు పొదుగు లేదు, ఎందుకంటే లెక్కలు ఎవ్రీ మంత్ మీరు కూడా చూస్తున్నారు. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా కొంత పెంచి మీ బెనిఫిట్స్ ఇచ్చి మీ సమస్యలు పరిష్కరించి మీరు కూడా పెద్ద మనసు చేసుకోరు. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను మనందరం కలిసి నిర్వహిస్తేనే ఇది సక్రమంగా ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే మీరు వేరు నేను వేరని మీ మనసులో భావన వస్తుందో ప్రజలకు మనము మెరుగైన సేవలను అందించలేమో. మన